రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు జగిత్యాల రాజకీయాలు ఇంకొక ఎత్తు అన్నట్టు తయారయ్యింది. జగిత్యాల షై పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సారు సొంత పార్టీకి టాటా చెప్పి కారెక్కేతందుకు తయారవ్వడుతోని మస్తు రంజు మీద నడుస్తున్నాయి ఆడ రాజకీయాలు. అట్లా ఇయ్యాలేం నడిచిందంటే ఎక్కడిది జగిత్యాలలో జోరు ఉంది పో కార్ పార్టీ వాళ్ళది. ఈ నెల 20వ తారీఖు నాడు జగిత్యాలలో కార్ పార్టీ వాళ్ళు పెట్టేటి మీటింగ్ పనులను అరుచుకునేందుకు కార్ పార్టీ ముఖ్య లీడర్లు కేటీఆర్ హరీష్ రావు సార్లు వస్తే లోకల్ లీడర్లది ఒక మురిపెం కాదు. పట్నంకెంచి ఇద్దరు ఒకటే కార్లో పోయిర్రు జగిత్యాలకు. సీదా జీవన్ రెడ్డి సార్ ఇంటికాడ కార్ ఆపితే ఇగో గీ తీరిగి ఎదుర్కొన్నారు పార్టీ కార్యకర్తలు. అటంక అంతా కలిసి సభకాడికి పోయిర్రు. పనులు ఎట్టెట్టయితున్నాయి, ఎంతమంది పబ్లిక్ పట్టేటట్టున్నారు, ఎండాకాలంలో కార్యకర్తలకు ఏమన్నా తక్లీఫ్లు అయ్యేటట్టున్నాయా, వచ్చేటి బండ్ల పార్కింగ్ ఏంది, ట్రాఫిక్ ఏంది, పెద్దసారి కూర్చునేటి స్టేజ్ ఏంది, ఓ ఇట్ట అన్ని ముచ్చట్ల మీద అంతా తిరిగి అరుచుకున్నారు. అటంక సీదా గవర్నమెంట్ వాళ్ళకు సూటి పెట్టిర్రు. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? అయ్యా నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అయితే ఈ సభకు కార్ పార్టీ పేపర్ కేసీఆర్ సార్ వస్తాడు కొడుతూ. 5ంటికి వస్తాడట పెద్ద సారు. 1 గంటన్నర పాటు నడుస్తుంది సభ. ప్రజా ఆశీర్వాద సభ అని పేరు పెట్టిరు దానికి. ఈ సభలనే జీవన్ రెడ్డి సార్కు ఆయన దళానికి కుడుతూ కేసీఆర్ సారే దగ్గరుండి కార్ పార్టీ కండువాలు కప్పుతాడు అన్నట్టు. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. సభ ముచ్చట్లు కేటీఆర్ సార్ మాట్లాడితే డీలిమిటేషన్, పార్లమెంట్లో తేజస్వి సూర్య మాటలు, అక్కల రిజర్వేషన్ బిల్లులు, ఇట్లా అన్ని ముచ్చట్లు హరీష్ రావు సార్ ముంగటేసుకుండు. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 2 పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి భయం ఏంటంటే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది, మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. మరి జీవన్ రెడ్డి సార్ షరీకతోని కార్ పార్టీకి బలం వచ్చినట్టే ఉమ్మడి జిల్లాల. 1 2 40 ఏళ్ల సంది పార్టీలోనే ఉన్నాడు. ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీ ఇట్లా బొచ్చడు పదవులు చేసిండు. ఎంతో మంది కార్యకర్తలను తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సొంత పార్టీని విడిచిపెట్టి ఇంకో పార్టీలోకి వస్తుండే కొత్త పార్టీకి బలం వచ్చినట్టే కదా. మరి ఇయాల్టికైతే ఇంతే. ఇక రేపు సభలో పెద్ద సార్ ఏం మాట్లాడతాడు, తదింబోళ్ళు ఏమంటారు అనేటి అన్ని అయ్యేలా మాట్లాడుకుందాం కుల్లం కుల్లా.